బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి మావోయిస్టుల ఎన్కౌంటర్లు తెరలెత్తున్నాయి. పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించారు. 30 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. ఏకంగా ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి నారాయణపూర్, దంతేవాడ, కొండగాం, బీజాపూర్ జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ జవాన్లు డిఆర్జీ జవాన్లు పాల్గొన్నట్టుగా ఎస్పీ ప్రభాత్ కుమార్ చెప్తున్నారు. ఇక ఇప్పటికే కర్రెగుట్ట ఆపరేషన్తో 30 మంది మావోయిస్టులు మృతి చెందగా తాజాగా మరోసారి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మరో 30 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చనే అవకాశం కనబడుతుంది. ప్రతినిధి ఉదయ్ అందుబాటులో ఉన్నారు. ఉదయ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ఉదయ్, సో ఏంటి కర్రెగుట్ట ఆపరేషన్ ని కొంత ప్రస్తుతానికైతే కామా మాత్రం పెట్టారు, ఇంకా పూర్తిగా ఫుల్ స్టాప్ కాలేదు. ఆ తర్వాత ఈ ఛత్తీస్గఢ్లో ఇంకా నారాయణపూర్ జిల్లాలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవర్ అనేటువంటి కీలక నేత మరణించినట్టు తెలుస్తోంది. సో ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? 30 మందిలో కీలక నేతలు ఎవరున్నారు? ఇంకా సంఖ్య పెరిగొచ్చినటువంటి అంచనాల నేపథ్యంలో ఇంకెంత పెరగొచ్చు? మనోజ్, మావోయిస్టుల కంచుకోట ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా పరిధిలో గల అబూజ్మడ్ కంచుకోటపై అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు భీకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా కాల్పులు ఇరు వర్గాల మధ్య మొదలైనట్లు మనకు సమాచారం అవుతుంది. చాలా పక్కా సమాచారం మేరకు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకే ఈ ఆపరేషన్ ను భద్రతా బలగాలు లాంచ్ చేసినట్లు మనకు తాజాగా సమాచారం అయితే అందుతుంది. డిఆర్జీ కావచ్చు, బస్టర్ ఫైటర్స్ కావచ్చు, బీజాపూర్ ఇతర జిల్లాల సరిహద్దు భద్రతా బలగాలను కూడా ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో వినియోగించుకుంటున్నాయి. ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు బస్టర్ ఫైటర్స్, ఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు, మొత్తం ఉమ్మడి ఆపరేషన్ కు ఈ రోజు ఉదయం లాంచ్ చేసినట్లు ప్రస్తుతం భద్రతా బలగానికి సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా మావోయిస్టు పార్టీ, సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఆపరేషన్ అతని టార్గెట్ గానే ఈ ఆపరేషన్ ను భద్రతా బలగాలు లాంచ్ చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. అతను కూడా ఈ ఆపరేషన్ లో మృతి చెందాడన్న ఒక వార్తా కథనాలు ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు మాత్రం ధృవీకరించాల్సింది. ఎందుకంటే దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి తర్వాత ఆ హోదాను పొందినటువంటి వ్యక్తి బసవరాజు అనేది మనకు చాలా స్పష్టంగా అవగాహన అయితే ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇంకా భద్రతా బలగాలు ధృవీకరించాల్సింది. ప్రస్తుతం ఎదురు కాల్పుల్లో మొత్తం మావోయిస్టుల మృతి చెందినటువంటి మావోయిస్టుల సంఖ్య 30ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 28 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ సంఖ్య 30కి అయితే మరికొద్ది సేపట్లో చేరుతుందని మనకు ఒక క్లారిటీ అందుతుంది. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ లో ఎంతమంది బలగాలు పాల్గొన్న విషయానికి సంబంధించి కావచ్చు, ఇంకా మావోయిస్టు సంఖ్య ఎంతవరకు చేరిందనే అంశంపై మరికొద్ది సేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం బసవరాజు అందులో ఉన్నాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. నిజంగా బసవరాజు ఈ ఆపరేషన్ లో మరణిస్తే మాత్రం దాదాపుగా సిపిఐ మావోయిస్టు పార్టీ అంతా కూడా కొలాప్స్ అయినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశవ్యాప్తంగా సిపిఐ మావోయిస్టు పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయగలిగినటువంటి వ్యక్తి, పిఎల్జీఏ చీఫ్, మిలిటరీ పార్టీ చీఫ్ కూడా బసవరాజే. సో బసవరాజు టార్గెట్ గానే ఈ ఆపరేషన్ ను లాంచ్ చేసే భద్రతా బలగాలు అబూజ్మడ్ లోకి చొచ్చుకు వెళ్లాయి. ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి మావోయిస్టులను పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ని క్లాసిఫై చేసుకున్నాయి. ఒకవైపు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మావోయిస్టులు ఎక్కువ సమూహంగా ఉన్నటువంటి ప్రదేశాలను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. మనకు ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మావోయిస్టు మృతుల సంఖ్య 28 దాటింది. ఖచ్చితంగా 30కి పైగానే మృతులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మృతుల్లో ముఖ్యమైనటువంటి కీలక నేతలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. బసవరాజు తర్వాత ఆ స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు. సెంట్రల్ కమిటీతో పాటు పోలిట్ బ్యూరో మెంబర్, రీజనల్ కమిటీ చాలా కీలక సిపిఐ మావోయిస్టు పార్టీలో వ్యవహరిస్తూ ఉంటుంది. సో పోలిట్ బ్యూరో మెంబర్స్ కూడా ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో మృతినట్లయితే మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఈ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు. డిఆర్జీ, బస్టర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా ఇతర కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో వినియోగించుకుంటున్నాయి. సెంట్రల్ ఫోర్స్ అంతా కూడా ప్రస్తుతం ఈ అంశంపై ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రితో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్లు కూడా ప్రస్తుతం ఈ ఆపరేషన్ చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో బసవరాజు నిజంగా మృతి చెందాడా లేదా అనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బసవరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనకి సమాచారం అందుతుంది. చిన్నతనం నుంచే మిలిటరీ ఆపరేషన్స్ వైపు, సిపిఐ మావోయిస్టు వైపు, అదేవిధంగా వామపక్ష తీవ్రవాదం వైపు ఎంతో ఆసక్తి కనబరిచినటువంటి బసవరాజు క్రమక్రమంగా గణపతి తర్వాత ఆ స్థాయి హోదాను సంపాదించుకున్నాడు. నిజంగా అతను మృతి చెందితే మాత్రం సిపిఐ మావోయిస్టు పార్టీ పూర్తిగా కొలాప్స్ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, అతనిపై ₹1 కోటి పైగా నజరాన కూడా
ప్రభుత్వాలు ప్రకటించినాయి. ఛత్తీస్గఢ్లోనే కాదు ఇతరత్ర అనేక రాష్ట్రాల్లో కూడా బసవరాజు నాయకత్వంలో అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనలు అయితే జరిగినట్లు ప్రస్తుతం భద్రతా బలగాలు గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్ఐఏ కూడా బసవరాజ్ పై చాలా కీలకమైనటువంటి నిఘా వేసి ఉంది. సో బసవరాజ్ అక్కడ ఉన్నాడా లేదా ఆపరేషన్ ముగిసిందా అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ ముగిసిన తర్వాతనే జరిగినటువంటి పరిణామాలను వివరిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు చెప్తున్నాయి. మనోజ్, రైట్, అంటే ఇంకా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది, ఇంకా ఈ ఎన్కౌంటర్లు కొనసాగొచ్చా, ఇంకా ఎన్కౌంటర్ కుమ్మింగ్ కొనసాగుతుంది అక్కడ? ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీకి మిలిటరీ ఆపరేషన్ సంబంధించి PLGA బెటాలియన్ 1, PLGA బెటాలియన్ 6 చాలా కీలకమైనటువంటి బెటాలియన్స్ గా ఉన్నాయి. ఒక్కొక్క ప్లాటూన్స్ లో సుమారు 600 మందికి పైగా సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఈ రెండు బెటాలియన్స్, ఈ రెండు ప్లాటూన్స్ ఎక్కువగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది మావోయిస్టు పార్టీ నుంచి. సో బెటాలియన్ 1 కమాండర్ గా మావోయిస్టు, మనకు తెలుసు మోస్ట్ మంచి మావోయిస్టు మాడ్వి హిగ్మా ప్రస్తుతం ఆ ప్లాటూన్ కమాండర్ గా కొనసాగుతున్నారు. PLGA 6 కి మరొక నేత కమాండర్ గా కొనసాగుతున్నారు. సో ఈ రెండు ప్లాటూన్స్ ని అరికడితే ఖచ్చితంగా సిపిఐ మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగాన్ని అరికట్టొచ్చు, నిరోధించచ్చు అనేది భద్రతా బలగాలు భావిస్తుంది. అందులో భాగంగానే PLGA ప్లాటూన్ నెంబర్ 1 టీం అంతా కూడా ప్రస్తుతం కర్రగట్టలో వాళ్ళంతా కూడా తలదాచుకున్నారని గత నెల మొత్తం కూడా విస్తృతమైనటువంటి సర్చ్ ఆపరేషన్స్, కుమ్మింగ్ ఆపరేషన్ చేశారు. దాదాపు 21 రోజులు ఆపరేషన్ నిర్వహించారు. నిజంగా చరిత్రలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహించలేదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కర్రగుట్టల ప్రాంతం కావచ్చు, బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి అనేక సుదూర ప్రాంతాలు కూడా ఈ ఆపరేషన్ కొనసాగిస్తూ వచ్చాయి. భద్రతా బలగాలు, కేంద్ర పారామిలిటరీ బలగాలు చాలా సవాల్గా ఈ ఆపరేషన్ స్వీకరించాయి. సుమారు 30 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. కానీ ప్రస్తుతం ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సమయం కూడా మించిపోలేదు. కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్ కూడా సమీపిస్తుంది. 2026 మార్చి 31 వల్ల దేశంలోనే వామపక్ష తీవ్రవాదాన్ని ఎదురుకాల్పులో మావోలతో పాటుగా పోలీసు అధికారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? అంటే ఒక జవాను కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక జవాన్ మాత్రం ఈ కాల్పుల్లో మృతి చెందినట్టు మనకు సమాచారం ఉంటుంది. కానీ అధికారికమైనటువంటి సమాచారం మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం SP ప్రభాత్ కుమార్ మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎంతమంది ఆపరేషన్ లో పాల్గొన్నారు, అబూజ్మడ్ లో ఏ ప్రాంతాన్ని భద్రతా బలగాలు టార్గెట్ చేశాయి, ఎంతమంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు ఈ రైడ్ నిర్వహించారు, ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, ఈ ఘటనలో ఎంతమంది తమ వైపు నుంచి నష్టం జరిగిందనే అంశంపై కూడా SP ప్రభాత్ కుమార్ కానీ లేదంటే ఛత్తీస్గఢ్ DGP కానీ ఒక కీలకమైనటువంటి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం అవుతుంది. కానీ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం వరకు ప్రస్తుతం బసవరాజు పై దాడి జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బసవరాజు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడా లేదంటే నిజంగా మృత్యువాత పడ్డా అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా పరిగణించబడుతుంది. దాదాపు ఇప్పటివరకు జరిగినటువంటి ఆపరేషన్ ఒక ఎత్తు. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు ఈ ఆపరేషన్ లో మృతి చెందిరన్న వార్త మాత్రం నిజంగా ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీని కుదిపేస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ అంశంతో, ఈ సమాచారంతో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వారిని బలపరిచే వ్యక్తులు మాత్రం ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బసవరాజు ఏం జరిగిందని ఒక మనోవేదన ప్రశ్న ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. మనోజ్, రైట్ ఉదయ్. సో మావోయిస్టులకి పోలీస్ అధికారులకు జరిగిన ఎదురు కాల్పులో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుని సుమారు 30 మందికి పైగా మావోలు మర్చినట్టు తెలుస్తుంది. దాంట్లో నంబాల కేశవరావు చాలా కీలకమైన వ్యక్తి అయినటువంటి ఒక వ్యక్తి, మావోలకు సంబంధించిన కీలకమైనటువంటి నేత మరణించినట్టు తెలుస్తోంది. మరికొంతమంది కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరో కీలకమైన వ్యక్తి కూడా ఉండే, బసవరాజు లాంటి వ్యక్తి ఉండే కూడా అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక జవాన్ కూడా మరణించినట్టుగా విశ్వసనీయ సమాచారం, కానీ దాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు పోలీసు బలగాలు. సో ఇంకా ఈ కుమ్మింగ్ కొనసాగుతుంది. రాను రోజుల్లో మరిన్ని ఎన్కౌంటర్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా అంతమొందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే వ్యూహాలు రచిస్తూ పావులు కరుపుతోంది.